హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ సిఇఓ 28వ భాగాన్ని వినేద్దాం. కీర్తి అదే వీధిలో దొరికిందని చెప్పారు. అయితే మన వీధిలో ఉండే అమ్మాయేనా కీర్తి? కానీ నాకు తెలిసి అలా ఒక అమ్మాయి కనిపించడం లేదు అనే మాటనే రాలేదే. మరి ఇంకా వేరే ఎవరైనా అమ్మాయి వచ్చి ఆ స్ట్రీట్లో కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుందా? ఇన్ఫెక్షన్ వలన కలరైజేషన్ అయ్యింది అఖిలాష. ఈ మాట సడన్గా అబ్బాయికి గుర్తుకొచ్చిన వెంటనే ఆలోచించడం మొదలు పెడతాడు. కీర్తి దొరకడం, అమ్ము చనిపోవడం అంతా ఒకే రోజు. కానీ మా వీధిలో ఇంకో అమ్మాయి కనిపించకుండా పోవడం, అమ్ము పోలికలతో కీర్తి ఉండడం, కీర్తికి గతం గుర్తులేకపోవడం, అమ్ముకి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ కీర్తికి ఇష్టంతో తినడం, ఇవన్నీ ఎలా మిస్ మ్యాచ్ అవుతాయి? ఒకవేళ గతం మర్చిపోయిన అమ్మునే కీర్తినా? ఆ ప్రశ్న అబ్బాయి మైండ్లో రాగానే అప్పటికే సమయం అర్ధరాత్రి 2 గంటలు. ఆ సమయంలో అమ్ము చనిపోయిన హాస్పిటల్ బాగా గుర్తుంది, కానీ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ అబ్బాయికి గుర్తులేదు. అందువలన ముందు ఇంటికెళ్ళి అమ్ము జ్ఞాపకాల్లో తన చివరి జ్ఞాపకమైన హాస్పిటల్ ఫైల్ కూడా అబ్బాయి దగ్గరే జాగ్రత్తగా పెట్టుకుని ఉంటాడు. అమ్ము జ్ఞాపకాలు ఇంకెవరూ చూసి బాధపడకూడదని ఒక లాకర్లో పెట్టుకుని ఉన్నాడు. సో ఆ కేసు ఎవరికి ఇవ్వకపోవడం వల్ల తనే వెళ్ళి ఆ ఫైల్లో ఉన్న డాక్టర్ పేరు అండ్ ఆ ఫైల్ని ఫోటో తీసుకున్నాడు. అమ్మునే కీర్తి అనే ఆశ, ఆ ఆలోచనతో మతిపోతున్న అబ్బాయి కారు ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుని 1 గంటకి హాస్పిటల్కి చేరుకున్నాడు. రిసెప్షన్లో వెళ్ళి ఆ డాక్టర్ గురించి ఎంక్వైరీ చేస్తాడు. లక్కీగా ఆ డాక్టర్ నైట్ డ్యూటీలోనే ఉన్నాడు. వెంటనే, నేను డాక్టర్ కలవాలి ప్లీజ్ సిస్టర్ అన్నాడు. సార్, డాక్టర్ ఒక ఇంపార్టెంట్ కేసు చూస్తున్నారు. ఒక అర్ధగంట పడుతుంది, ప్లీజ్ వెయిట్ చేయండి. ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి కూర్చున్నాడు రిసెప్షన్లో. అర్ధగంట తర్వాత డాక్టర్ వచ్చేసారా అన్నాడు. కాల్ చేస్తానని కాల్ చేసింది డాక్టర్ గదికి రిసెప్షనిస్ట్. సార్ వచ్చారంటే మీరు వెళ్ళండి అంది. ఓకే థ్యాంక్ యూ అన్నాడు. అబ్బాయి ఎంత తొందరగా వెళ్ళాడంటే అంత తొందరగా వెళ్ళాడు. బయట ఉన్న నర్సు, సార్ వెయిట్ చేయండి, లోపల పేషెంట్ తరపున వాళ్ళతో మాట్లాడుతున్నారు డాక్టర్ అంది. అంటూ అటు ఇటు తిరుగుతున్నాడు అబ్బాయి టెన్షన్తో. ఒక 5 నిమిషాల్లో వాళ్ళు బయటకు వస్తారు. లోపలికి వెళ్ళిన నర్స్, సార్ మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు, అర్జెంట్ అంటున్నారు, హాఫ్ అన్ అవర్గా వెయిట్ చేస్తున్నాడు అంది. ఎవరు, ఏం కావాలంట? మీతో మాట్లాడాలంట సార్. ఈ టైంలో ఏంటమ్మా మాట్లాడేది, సరే రమ్మని చెప్పు. అంత ఆవలిస్తూ ఉంటాడు డాక్టర్ నిద్రమత్తులో. వెంటనే డోర్ తీసుకుని అబ్బాయి వస్తాడు. సార్ అంటూ. ఎవరయ్యా నువ్వు, ఇంత ఫాస్ట్గా వచ్చావు? రా వచ్చి కూర్చో, ఏం మాట్లాడాలి నాతో అన్నాడు. సార్, మీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఈ టైంలో వచ్చి ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నందుకు ఐఎమ్ సారీ. చూస్తే డీసెంట్ జెంటిల్మెన్గా కనిపించడం వల్ల డాక్టర్ చిరాకు కొంచెం తగ్గించి, సార్ ఏం ఇన్ఫర్మేషన్ కావాలి అది అంటూ ఫైల్ పిక్ చూపిస్తాడు అబ్బాయి. డాక్టర్ కొంచెం ఆశ్చర్యపోతాడు. అఖిలాష, అవును నాకు గుర్తుందే. ఈ అమ్మాయి ఇన్ఫెక్షన్తో బాడీ మొత్తం కలర్ చేంజ్ అయి చనిపోయింది. సార్ అది కాదు, ఈ అమ్మాయి చనిపోలేదని నాకు అనిపిస్తుందా? ఈ మధ్యనే వీళ్ళ అన్నయ్య వాళ్ళు కూడా వచ్చి అడిగారు. పాపం నిజం చెప్పేద్దాం, కానీ నాకు ఏమైనా సమస్య వస్తే? వచ్చే సమస్య గురించి ఆలోచిస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ సమస్య మొదలైపోయింది. ఈరోజు అబద్ధం చెప్పినా చాలా తక్కువ రోజుల్లో మళ్ళీ వీళ్ళు నా దగ్గరికి ఖచ్చితంగా వస్తారని ఆలోచిస్తున్న డాక్టర్. సార్, హా మిస్టర్. అబ్బాయి, అబ్బాయి సార్. ఓకే అబ్బాయి. ఈ మధ్యలో వీళ్ళ అన్నయ్య ఇంకో అతను కూడా వచ్చి ఇలాగే ఎంక్వైరీ చేశారు. వాళ్ళు ఇలాగే అనుమానంగా ఉంది అంటూ. ఎవరో అమ్మాయిని చూసి వాళ్ళ చెల్లెలు పోలికతో ఉందని. ఆ రోజు అది అబద్ధం, నిజంగానే అఖిలాష చనిపోయిందని చెప్పి పంపించాను. అండ్ మనిషిని పోలిన మనుషులు కూడా చాలా ఉంటాయని కూడా చెప్పాను. సార్, కానీ మీరు ఈ ఫోటో చూడండి అని అబ్బాయి ఏదో చెప్పబోతుంటే, నేను చెప్పడం ఇంకా పూర్తి అవ్వలేదు అబ్బాయి. సారీ సార్. కానీ మీ అఖిలాష చనిపోలేదు. అభయ్ షాక్ అయ్యాడు ఆ మాటతో. అలా డాక్టర్ని చూస్తూ ఉండిపోయాడు. కళ్ళ నిండుగా నీళ్లు. అది బాధలో కాదు, సంతోషంలో వస్తున్న కన్నీళ్లు. డాక్టర్, ఏం చెప్పారు మీరిప్పుడు? నువ్వు విన్నది నేను చెప్పింది నిజమే. అసలు ఏం జరిగిందంటే, మీరు ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. అదే ఆ అమ్మాయి అఖిలాష వయసు ఉండడం వలన మీకు కానీ మాకు కానీ అనుమానం రాలేదు. మొహం గుర్తుపట్టలేని స్థితిలో ఉంది, చనిపోవడం వలన అలా అఖిలాష అని చెప్పాను. కానీ నిజానికి జరిగింది ఏంటని నేను ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డాక్టర్ని అక్కడికి వెళ్ళాక మీరు చూపించిన అఖిలాష అక్కడ అడ్మిట్ అయింది అంటూ జరిగింది మొత్తం చెప్పాడు డాక్టర్. నాకు బాగా తెలిసిన వ్యక్తి మీ అఖిలాషని ఇచ్చాను. ఆ సమయంలో మాకు ఇంకోటి తోచలేదు. ఇక్కడ అఖిలాష చనిపోయిందని ఒక డెత్ సర్టిఫికేట్ ఇచ్చేసి ఇంకో చోట ఆ అమ్మాయి ప్రతికూలడం చూసి నాకేం చేయాలో అర్థం కాక, ఇదే దేవుడు ఆడే ఆటలనుకొని ఆ దేవుడే ఇలా జరిగేలా చేస్తాడనుకొని ఆ దారిలోనే వెళ్ళక తప్పలేదు.
మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అభయ్కి ఏం చెప్పాలో అర్థం కాకుండా డాక్టర్ చెప్పిందంతా అలా వింటూ ఉన్నాడు. ఏడుపు వస్తుంది కానీ ఎందుకో తెలీదు, ఏడవడం లేదు. ఎన్ని ఎన్ని రోజులు చనిపోయి అనుకున్న తన అమ్మ బ్రతికే ఉన్నందుకు సంతోషించాలో, తానున్న లేనట్లు ఎన్ని సంవత్సరాలు బ్రతికున్నందుకు చింతించాలో. ఇంక మీదట తన అమ్ముని తన జీవితం పంచుకోబోతుంది కానీ తను ప్రేమించిన మరదలుగా కాదు, తన పోలికలతో ఉందని మనసు ప్రేమించిన కీర్తిని. నువ్వే అమ్మవి కీర్తివి కాదు అని, నా అమ్మవి అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నందుకు బాధపడాలో తెలియడం లేదు అభయ్కి. డాక్టర్, ఇప్పుడు కీర్తికి నిజం చెప్తే ఏమవుతుంది? ఏం కాదు, బట్ తన మనసు ఇంకా తనని కూతురుగా అనుకుంటున్న ఆ కుటుంబం గురించి కూడా ఆలోచించుకోండి. మీ కుటుంబానికి ఇంకా అఖిలాష చనిపోయిందని ఇప్పటికే వాళ్ళ మనసులో గట్టిగా నమ్ముతున్నారు. కనీసం కీర్తిగా వీళ్ళ మనసులో బ్రతకనివ్వండి. అంతేకాదు, ఒకవేళ కీర్తికి తన గతం గుర్తొచ్చేలా ఉంటే కనీసం ఆ జ్ఞాపకాలైనా ఎప్పుడో ఒకప్పుడు వచ్చిపోతుంటాయి, కానీ అలా జరగలేదు. కాబట్టి ఇంక మీదట అలా జరుగుతుందని నమ్మకం కూడా లేదు. సో మీరు చెప్పిన తన జ్ఞాపకాలు ఏమీ గుర్తుకురావు. మీ అమ్మాయిగా మీ ఇంటికి వస్తుంది అంతే. అది ఎలా అయినా జరుగుతుంది డాక్టర్. ఎందుకంటే నేను కీర్తి అదే అమ్ముని పెళ్లి చేసుకోబోతున్నాను. వావ్, సూపర్. ఇంకేంటి, ఎలాగో మీ ఇంటికే వచ్చేస్తుంది కదా. వస్తుంది, కానీ కీర్తిగా కాకుండా అమ్ముగా వస్తే ఇంకా సంతోషం. అలా జరగదబ్బాయి. ఎందుకంటే అమ్ముగా మీ ఇంటికి రావాలంటే తన గతం గుర్తుకు రావాలి. అలా జరగడానికి ఛాన్సే లేదంటారు మీరు. అవును. ఓకే, ఆల్ రైట్. నాకు తెలుసు కదా, పర్వాలేదు, తనకి తెలియకపోయినా. కీర్తి కానీ మా ఇంట్లోకి అడుగు పెట్టనివ్వండి. దట్స్ గుడ్ డెసిషన్. థ్యాంక్ యూ డాక్టర్, నిజం ఇప్పటికైనా చెప్పినందుకు. ఇట్స్ ఓకే డాక్టర్. కీర్తి ఇంట్లో కూడా ఇది తెలియాల్సిన అవసరం లేదు. ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉండనివ్వండి. మీరు చెప్పినట్లు ఆ దేవుడు ఎలా ఆడిస్తాడో అలాగే ఆడుదాం. ఆ దేవుడి మీద నాకు ఇప్పుడు నమ్మకం వస్తుంది. ఎలా అయితే మా నుంచి అమ్ముని దూరం చేశాడో అలాగే దగ్గర చేశాడు. కీర్తిని అమ్ము అని కూడా తెలిసేలా చేస్తాడేమో చూద్దాం. బాయ్ డాక్టర్. బాయ్, టేక్ కేర్. ఇప్పుడు ప్రెజెంట్ నిజంగానే నమ్మలేకపోతున్నాం అబ్బి. నా పరిస్థితి ఏంటో మీరే చెప్పండి. ఎలా ఇదంతా జరిగిపోయిందో కదా. జరిగి కొన్ని సంవత్సరాలు అవుతుంది. మనం కీర్తికి గతం గుర్తుకొచ్చేలా ఏదో ఒకటి చేద్దాం అబ్బి. చెయ్యొచ్చు, కానీ దానివల్ల ఏంటి లాభం? మన కుటుంబం వాళ్ళు సంతోషంగా ఉంటారు అభి. కీర్తి కుటుంబం కీర్తి ఉండరు. అదేంటభి? మీరు చూస్తున్నారుగా తన అక్క భర్త కోసం ఎంత పెద్ద సాక్రిఫైస్ చేసిందో. అప్పుడే అర్థం చేసుకోవాలి కీర్తికి తన కుటుంబం మీద ఎంత ప్రేమ ఉందో. అంత ప్రేమ చూపిస్తుందంటే వాళ్ళు ఎంతగా ప్రేమించుండాలి అఖిల్. మనం మన అమ్మాయి కాబట్టే ప్రేమ చూపించాం, కానీ వాళ్ళకి తెలుసు కీర్తి కన్న కూతురు కాదని. అయినా అంత ప్రేమగా చూసుకున్నారు. అలాంటి పరిస్థితిలో అమ్ము ఇంకెవరికైనా దొరుకుంటే ఏం చేస్తుంటారో కూడా మనకు తెలియదు. మళ్ళీ మన దగ్గరికి తిరిగి ఇలా వచ్చుంటుందా? దొరకకూడని వాళ్ళకి దొరుకుంటే మన అమ్ముని ఎలా చూడాల్సిన పరిస్థితి అంటూ ఉండదా? నో అవి వద్దు, చెప్పొద్దు ప్లీజ్ అంటాడు అఖిల్. ఆ ఆలోచన కూడా మనం తట్టుకోలేకపోతున్నాం. అలాంటిది మన అమ్ముని ఇంత అపురూపంగా పెంచారు. ఎంత మంచి అలవాటు, పద్ధతి, ధైర్యం, ఎమోషన్స్ మన దగ్గర ఉంటే ఎలా పెరుగుంటుందో. కానీ ఆ ఇంట్లో చాలా బాగా పెరిగింది, పెంచారు కూడా. అలాంటి వాళ్ళకి మనం సంతోషం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మన వల్ల వాళ్ళు కష్టపడకూడదు. అవునాబి, నువ్వు చెప్పింది నిజమే. ఆ డాక్టర్ ఆయన నిజం అప్పుడే చెప్పుంటే డాడీ ఖచ్చితంగా ఈరోజు మన మధ్యలో ఉండేవాడు అంటూ బాధపడ్డాడు అఖిల్. అఖిల్ ప్లీజ్ అంటూ గట్టిగా హత్తుకొని, ఎవరూ మనతో ఉండాలో ఉండకూడదో ఆ దేవుడి నిర్ణయం. ఇందులో మనం ఎవరిని నిందించకూడదు. కానీ నీ బాధ నేను వద్దని చెప్పలేను. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ ఓదార్చాడు అభయ్. అవును అఖిల్ అంటూ శ్రీ కూడా వచ్చి హత్తుకుంటాడు. కొంచెం సమయం తర్వాత, అబ్బా ఊపిరి ఆడడం లేదురా అంటూ అఖిల్ నార్మల్ అయి కామెడీ చేశాడు. రే అంటూ ఇద్దరు అఖిల్ వైపే చూస్తూ నవ్వేశారు. అఖిల్ కూడా కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ నవ్వేశాడు. ఈరోజు కీర్తితో కాదు మన అమ్ముతో మంచి పార్టీ చేసుకోవాలి అన్నాడు అఖిల్. ఇప్పుడు అవేమీ వద్దురా ప్లీజ్ అన్నాడు అభయ్. నో అభి, ఈ సంతోషాన్ని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. అవును, కానీ ఏమని చెప్పి? ఏదో ఒకటి చిన్న పార్టీ అని చెప్దాంలే అక్షయ్ని కూడా పిలుద్దాం. అవునవును, అమ్మ ఒకటే ఎలా ఉంటుంది, తన ఫ్రెండ్ని కూడా పిలుద్దాం అన్నాడు అఖిల్. మంచి ప్లాన్ వేసావురా అన్నాడు శ్రీ. ఒక్క నిమిషం, నువ్వు వెళ్ళి డోర్ ఓపెన్ చేయి, నేను కీర్తిని రమ్మని చెప్తాను. కీర్తి కాదురా అమ్ము, అలాగే పిలుద్దాం. రేయ్ అంత పని చేయకు, ప్రస్తుతం కీర్తి అనే పిలుద్దాం, ఏమంటావు అభి? అన్నాడు ఏదో ఆలోచిస్తూ. ఓకే అంటూ డోర్లో ఓపెన్ చేశాడు అఖిల్. కీర్తి ఛాంబర్కి కాల్ చేస్తాడు శ్రీ. హలో సార్. కీర్తి ఒక్క నిమిషం, అభి ఛాంబర్కి రా. ఓకే సార్. కీర్తి వస్తుంది అక్కడికి.
2 నిమిషాల్లో అక్కడికి వచ్చి చేరుతుంది. మే కమింగ్ సార్? రా కీర్తి. అభి తన చైర్లో కూర్చునుంటాడు. వీళ్ళిద్దరూ ఎదురుగా కూర్చునుంటారు. అదేంటి అమ్మో అనబోయి, సారీ కీర్తి, నువ్వు పర్మిషన్ అడిగి వస్తున్నావు, నేరుగా వచ్చే హక్కు నీకుంది అంటూ ఎన్నో సంవత్సరాలు తన సొంత చెల్లిని ప్రేమగా చూస్తూ ఉన్నాడు అఖిల్. హక్కుల గురించి మాట్లాడటం ఎందుకులేండి సార్, విషయం ఏంటి అంటుంది నవ్వుతూనే. తోటాలు గుచ్చుతుంది అందరి గుండెలకి. అబ్బాయి ఆ మాటకి ఒక లుక్ ఇస్తాడు. ఆ చూపులోని కోపం కీర్తికి బాగా అర్థమైంది. చూపులు దించడం లేదు, కీర్తి కూడా చూడడం ఆపలేదు. ఎందుకంటే ఇంతవరకు అబ్బాయిని అలా చూడలేదు, కొత్తగా కనిపిస్తున్నాడు. ఇద్దరి చూపులకి అడ్డుగా శ్రీనులు పడి, కీర్తి నువ్వు ఈవినింగ్ ఖాళీగా ఉంటావా అన్నాడు. ఇంటికెళ్ళి చూడాలి సార్, పని ఏమైనా ఉందా లేదా ఫ్రీయా అని. ఓ ఓకే, ఇప్పుడు ఫోన్ చేసి కనుక్కోగలవా? ఏమైంది సార్, ఏమైనా ఎమర్జెన్సీయా? అదేం లేదు, జస్ట్ ఈరోజు ఒక చిన్న పార్టీ ఉంది, నువ్వు మీ ఫ్రెండ్ ఖాళీగా ఉంటే అని అంటుండగా. అయ్యో, పార్టీలు అవి ఇవి అలాంటివి నాకు పెద్దగా నచ్చదు సార్, ప్లీజ్ ఏమనుకోకండి. కీర్తి ప్లీజ్ రావచ్చుగా, ఎంత సంతోషంగా ఉన్నామో మాకే తెలియదు, పిచ్చి పట్టేలా ఉంది సంతోషంలో, అందుకే పార్టీ అన్నాడు అఖిల్. మీరు సంతోషంగా ఉంటే మీరే ఎంజాయ్ చేయండి సార్, అందుకు నేను శ్రీజ ఎందుకు అంటూ ఏదో తేడాగా పెట్టింది మొహం. రే, మీరు కొంచెం బయటికి వెళ్తారా, నేను మాట్లాడాలి అన్నాడు అబ్బాయి. ఏంటి అంత సీరియస్గా చెప్తున్నాడు అనుకొని ఒకరికొకరు చూసుకుంటూ అబ్బాయి చెప్పాక ఎలా అక్కడ ఉంటారు, సైలెంట్గా బయటికి వెళ్ళిపోయారు. అబ్బాయిలో ఏదో మార్పు కనపడుతుంది, అది కీర్తికి బాగా తెలుస్తుంది. ఇప్పుడు నన్ను ఆర్డర్ చేసి పార్టీకి రమ్మని చెప్తాడు, అంతేగా ఈయనగారు చేసేది అని మనసులో అనుకుంటుంది. అబ్బాయి లేచి వెళ్ళి డోర్ లాక్ చేస్తుంటాడు. ఇప్పుడు డోర్ని ఎందుకు లాక్ చేస్తున్నాడో అని కొనుక్కుంటూ ఉంటుంది. అబ్బాయి వెనక్కి తిరిగేలోపే కీర్తి ముందుకు తిరిగి ఏమీ చూడని దానిలా నిలబడి ఉంటుంది. అబ్బాయి అడుగులు మెల్లగా వేసుకుంటూ వస్తున్నాడు. తన షూ శబ్దం బాగా వినిపిస్తుంది కీర్తికి, ఏదో తేడా కొడుతుంది. అబ్బాయి అడుగులు చాలా దగ్గరగా వినిపించింది. కీర్తి గుండెకి ఏదో అవుతుంది. వెనకాల నుంచి గట్టిగా హత్తుకున్నాడు కీర్తిని అబ్బాయి. ఈ అనుకోని హఠాత్ పరిమాణానికి కీర్తి గుండె వేగం పెరిగింది. ఒక్కసారిగా అబ్బాయి తన నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా బంధించాడు. షాక్ తగిలిన దానిలా అలా స్టన్ అయిపోయింది కీర్తి పాప. కీర్తి మెడవంపుల్లో అబ్బాయి తలదాస్తూ, కీర్తి ప్లీజ్ పార్టీకి రా అన్నాడు మెల్లగా. అసలు ఏం చెప్పాడు, ఏం చేస్తున్నాడో కూడా కీర్తికి అర్థం అవడలేదు. కీర్తి పరిస్థితిని అర్థం చేసుకున్న అబ్బాయి చిన్నగా గాలి ఉదాడు మెడవంపుల్లో, అంతే. ఆ వచ్చని శ్వాసకి మైకం కమ్మింది కీర్తి కలిగి. కీర్తిని ఇంకా గట్టిగా హత్తుకుంటూ 1/2 మీటర్ దూరం కూడా లేకుండా ఇద్దరి శరీరాలు అతుక్కున్నాయి. కీర్తికి ఏదో గుర్తు చేసింది తన బ్రెయిన్. హే బ్రెయిన్లెస్, నిన్ను వశపరుచుకుంటున్నాడే, వీక్ అవ్వకు అని గుర్తు చేసుకుంటుంటే ఇలా చాలా బాగుంది, అలాగే ఉండు అని మనసు చెప్తుంటే ఎవరి మాట వినాలో తెలియని కీర్తి, ఛీ నేనేంటి ఇంత వీక్, అస్సలు తగ్గకూడదు అంటూ మనసు మాట వినకుండా అబ్బాయి నుంచి విడిపించుకొని ప్రయత్నం చేస్తుంది. కానీ కీర్తి వల్ల కాదు. ఇంతవరకు నీ ఇష్ట ప్రకారంగా నడుచుకున్నాను, కానీ ఇంకా నా వల్ల కాదు, నీకు దూరంగా ఉండలేకపోతున్నాను. ప్లీజ్ కీర్తి, నా ప్రేమను ఒప్పుకో. సార్, మీకేమైనా పిచ్చి కానీ పట్టలేదు కదా, ఏంటి ఇలా చేస్తున్నారు, అది ఆఫీస్ అనే ఇంగిత జ్ఞానం కూడా లేదా మీకు? కీర్తి అలా మాట్లాడగానే వదిలేసి 1 మీటర్ దూరం జరిగి ముందుకు తిప్పుకుంటూ కీర్తిని, అయితే ఇంట్లో అయితే ఓకేనా నీకు అన్నాడు చిన్న నవ్వుతూ. ఇల్లు అయినా ఏముంది ఇలా ప్రవర్తిస్తున్నాడు, కొంపదీసి పిచ్చిగానే పట్టలేదు కదా ఈయనకి? పిచ్చి ఏమీ లేదు కీర్తి. కీర్తి షాక్ అవుతూ, నా మనసులోని మాటలు ఇతనికి ఎలా వినిపించింది? అదంతే, నాకు అన్నీ వినిపించేస్తాయి అన్నాడు. సార్, ఏమైనా బ్రెయిన్ చదివే మ్యాజిక్ నేర్చుకుని వచ్చారా ఏంటి? అసలు మీరు అబ్బాయి సారేనా? నాకేదో తేడా కొడుతుంది. శ్రీ సార్ అంటూ గట్టిగా పిలుస్తుంది. నువ్వు ఎంతగా అరిచినా ఏమాత్రం ఎవరికీ కనిపించదు, ఎనర్జీ వేస్ట్ చేసుకోకు అన్నాడు అభయ్. వాట్ అంటూ అభయ్ వైపు కోపంగా చూస్తుంది. అంటే ఇంకో 10 రోజుల్లో ఎలాగో నువ్వు అలాగే కదా మారబోతున్నావు అంటే మిసెస్ అభయ్గా, అందుకే ఇప్పటి నుంచే పిలుపుకి అలవాటు పడతావని అలా పిలిచాను. ఎలా ఉంది పిలుపు? కంపరంగా ఉంది. అభయ్ మనసు కొంచెం బాధపడింది. అంతలోపే పర్వాలేదులే, నా అమ్మునేగా అంటూ బాధ నుంచి బయటకొచ్చి, నా ప్రేమ చెప్తుంటే నీకు అర్థం కావడం లేదు కదా, అందుకే చూపించాలనుకుంటున్నాను, నువ్వేమంటావు? మీకు పిచ్చి పట్టిందంటాను. హహ, కీర్తి మై డార్లింగ్, నిజమే, నువ్వంటే నాకు పిచ్చే, మరి ఏం చేసేది చెప్పు? హిహిహి అని వెకిలిగా నవ్వుతూ, ఎర్రగడ్డికెళ్ళండి, పిచ్చి మొత్తం తగ్గిస్తారు.
సరే వెళ్తానులే కానీ అంటూ కీర్తి 2 భుజాల మీద చేతులు వేసి, చూడు కీర్తి డార్లింగ్, ఇన్ని రోజులు ఆ అబ్బాయిలోని ఒక ఫేస్నే చూసావు. ఇప్పటి నుంచి లవర్ బాయ్ అండ్ రొమాంటిక్ అబ్బాయిని చూడబోతావు. చేతులు విదిలిస్తూ, అంత తేలిక కాదు ఈ కీర్తితో అంటుంది ఉక్రోషంగా అంటూ అబ్బాయి మాట్లాడటానికి ఇంకో ఛాన్స్ ఇవ్వకుండా వెళ్ళబోతుంటే మోచేతిని పట్టుకుని వెనక్కి లాగాడు. అబ్బాయి గుండెల మీదకి చేరుకుంది కీర్తి. వెనక్కి చేతుల్ని పెట్టి, పార్టీకి వస్తున్నావు కదా? నోవే. నోవేనా? ఓకే అంటూ టక్ అని వెనకాల నుంచి కీర్తి బుగ్గకి తన పెదాల ముద్ర వేశాడు అబ్బాయి. మొదటిసారి ఇలా జరగడం కీర్తి మళ్ళీ షాక్లోకి వెళ్ళిపోయింది. ఏంటి వస్తున్నావుగా? లేదని చెప్పావే అనుకో, ఈసారి ఆ ముద్దు నీ పెదాల మీద అని అంటుండగానే కీర్తి తెలుసుకుంటూ వస్తాను అంటుంది తక్కువని. కీర్తి చేతులు వదిలేస్తాడు. వెనక్కి చూడకుండా వెళ్తుంటే భయంతో, పార్టీకి రావాలి లేదా నేనే మీ ఇంటికి వస్తాను అంటాడు. కీర్తి ఒక లుక్ ఇచ్చి డోర్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి వెళ్ళిపోతుంది తన చాంబర్కి. కీర్తి వెళ్ళగాని నవ్వుకుంటూ, ఐ లవ్ యూ కీర్తి అలియాస్ అమ్ము. నాలోని ఈ కొత్త మార్పు నీలో మార్పును తీసుకుని వస్తుంది అని అనుకుంటున్నాను అని అనుకుంటూ తన చైర్లోకి వెనక్కి వాలిపోతూ కీర్తితో చేసిన అల్లరి పనులు గుర్తు చేసుకుంటూ తనలోని తాను నవ్వుకుంటూ ఉన్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.